హాయ్ అండి. హలో ఫ్రెండ్స్. వెల్కమ్ టు మై ఛానల్ పున్నం శిల్పాస్ లవ్లీ బ్లాగ్స్. సో ఈరోజు మేము ఊరొచ్చేసాము సమ్మర్ హాలిడేస్‌కి. సో మా పిల్లలకి ఈరోజు నుంచయితే కాదు 23rd నుంచి అన్నారు. సో మేమైతే ఇంకా నిన్నటితోటి ఎగ్జామ్స్ అయిపోయినాయి. ఈవినింగ్ స్టార్ట్ అయ్యామన్నమాట. ఈవినింగ్ కూడా వచ్చేసి 4కి అట్లా స్టార్ట్ అయిపోయాము. ఇంటికొచ్చేసరికి మా అత్తయ్య వాళ్ళ ఇంటికొచ్చేసరికి నైట్ 11 అయిపోయింది. సో ఇంకా నైట్ తీయడానికి మనకి ఛాన్స్ ఉండదు. అందుట్లో మనం అలసిపోయి ఉంటాము. అందుకని ఈరోజు స్టార్ట్ చేశాను. అసలు మా అత్తయ్య వాళ్ళ ఇల్లు మీకు చూపించలేదు. ఇప్పుడు చూపిస్తాను. ప్లాంట్స్ కూడా చూపిస్తాను. ఆర్గానిక్ ప్లాంట్స్. ఓకే, మీరు కూడా రెడీ అయినా? ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీకు షేర్ చేస్తూ ఉంటాను. రండి ఇప్పుడు ప్లాంట్స్ చూద్దాం. సో చూడండి, జామ చెట్టు. సో ఇది అంత ముంగల బాగా కాసిందండి. బయట ఉన్న చెట్టు చాలా బాగుంది. కాయలు అయితే బాగా తీయగా ఉన్నాయి. సో ఫస్ట్ అయితే ఇదనమాట జామ చెట్టు. ఇప్పుడైతే కాయలు లేవు, అయిపోయినాయి అనమాట. నెక్స్ట్ అటు చూద్దాము. నిమ్మ చెట్టు కూడా ఉంది. సో చూడండి, ఇదిగోండి నిమ్మ చెట్టు. ఫస్ట్ అయితే ఇది స్టార్టింగ్ చాలా చిన్న చెట్టు. సో ఇప్పుడు పెద్దదైంది. కాయలు కూడా వచ్చేసి స్మాల్గా ఉంది. ఇప్పుడు బాగా ఎండగా ఉంది కదా, అందుకని కొంచెం అయితే చిన్న సైజులోనే ఉంది. కొన్ని పెద్దవి కూడా ఉన్నాయి లోపల. చాలా పెద్ద చెట్టు అయిందండి. నేను చూసినప్పుడైతే చాలా చిన్నగా ఉంది, ఇప్పుడు ఇంకా చాలా పెద్దదైపోయింది. సో అటువైపు కూడా వచ్చేసి మునగ చెట్టు ఉంది చూడండి. మీకు చూపిస్తున్నాను. సో చూడండి, అక్కడ మునగ చెట్టు ఉంది. సో రెండు అనమాట అక్కడ ఉన్నాయి, రెండు చెట్లు. ఇప్పుడు పూత పడింది. అలానే పిందెలు కూడా వచ్చేసినాయి. చాలా చిన్నగా ఉన్నాయి, కొంచెం టైం పట్టిద్ది. ఓకే, అదిగోండి ఇంకో బాదం చెట్టు కూడా చూపిస్తున్నాను రండి. సో ఈ మొక్క వచ్చేసి హైదరాబాద్లోనే తీసుకొచ్చానండి. బాదం చెట్టు నేను చిన్న ప్లాంట్ తీసుకొచ్చాను. సో చాలా పెద్దదైంది, చాలా నీడగా కూడా ఉంటుంది. కాయలు అయితే చాలా బాగుంటుంది, స్వీట్గా ఉంటుంది పండుంది. ఈ ఆకులు అయితే మనకి చక్కగా అరిసెలకు ఉపయోగపడుతుంది. బాదం ఆకు అన్నీ చేసుకోవచ్చు. ఇంకా లోపలికి వెళ్దాం. సో ఇప్పుడు వచ్చేసి ఇది కూడా బయట ఉందన్నమాట, మ్యాంగో చెట్టు. ఇంకా లోపల కూడా ఉన్నాయి, మీకు చూపిస్తాను రండి. హౌస్ అయితే ఎంట్రన్స్ ఇదండి. లోపలికి వెళ్ళాలి మనం ఇప్పుడు. సో బయట నుంచి మీకు చూపిస్తున్నాను. మ్యాంగోస్ అందుకోండి. సో ఇది ఎన్ని సంవత్సరాల చెట్టు అంటే కనీసం ఒక 5-6 సంవత్సరాలు ఉండిద్దేమో చెట్టు. ఇప్పటికి ఈ సంవత్సరానికి కాయలు వచ్చేసినాయి. సైజు కూడా పెద్దగా ఉంది. చూస్తుంటే అసలు నోరు ఊరుతుంది కాయలు చూస్తుంటే. ఇటు వచ్చేసి తులసి చెట్లు, అలానే మల్లె ప్లాంట్స్. చూసారా మల్లె చెట్టు కూడా. ఈవినింగ్ వచ్చేసి అయితే చక్కగా మొగ్గలు విచ్చుకుంటే కదా బాగుంటుంది చూడటానికి. నందివర్ధన చెట్టు. ఇదేమో వైట్ అండి పూలు, అందరికీ తెలిసే ఉంటుంది. ఇవి చూసారా, ఇవి గన్నేరు పూలు అంటారు. వీటి ఇంత ముంగలైతే ఏర్లు పీకేసేసి ఎండబెట్టేసి పౌడర్ చేసుకొని తాగేవాళ్ళు. హెల్త్కి మంచిదంట. సో ఇదిగోనండి చూడండి, మొదలైతే మనకి లోపల ఉంది, చాలా పెద్దగా ఉంది. ఇది మొత్తం ఒకటేనండి చెట్టు, రెండు కాదు ఒకటేను. ఒక చెట్టుకి కాయలు చూడండి అసలు కిందే చక్కగా అందుతున్నాయండి మ్యాంగోస్. ఈ సంవత్సరం బాగా వచ్చినాయి. లాస్ట్ ఇయర్ అసలు పెద్దగా లేవు, ఈ సంవత్సరమే వచ్చినాయి అండి. అసలు చూసారు కదా కాయలు ఎంత బాగున్నాయో, తాజాగా ఉంది. ఇదిగోండి అసలు మంచి వాసన గుమాయిచ్చి కొడుతుందండి మ్యాంగో. రకరకాలుగా ఉన్నాయి కాయలు, ఒక్కొక్కటి ఒక్కో టైప్లో, పెద్దగా చిన్నగా. మీకు వచ్చేసి ఇంకో చెట్టు కూడా చూపిస్తానండి, మ్యాంగో చెట్టు. సో ఇదిగోనండి, ఇది ఇంకో చెట్టు, మ్యాంగో చెట్టు. ఇది గుత్తులుగా ఉంటాయి కాయలు చూడండి, గుత్తులు కాయలు. ఇవి కూడా పండితేనండి లోపల అసలు చాలా బాగుంటుంది, ఎర్రగా ఉంటుంది. ఇది అది ఆరెంజ్ కలర్లో ఉంటుంది, సూపర్గా ఉంటుంది ఈ కాయ అయితే. సెకండ్ చెట్టు కాయ అంతా గుత్తులు. ఇది కూడా ఈ సంవత్సరమే పడ్డాయి కాయలు. ఈ కింద వచ్చేసి ప్లాంట్స్
ఎల్లో కలర్ ఫ్లవర్స్ ఉన్నాయి. అటు సైడ్ కూడా వచ్చేసి మనకి కనకాంబరాల చెట్లు కూడా ఉన్నాయి. ఇదిగోండి కుక్కని చూడండి, మేము చిన్నప్పటి నుంచి దీన్ని పెంచుతున్నాము. ఇది ఇంట్లోనే ఉంటుంది. ఇంకా ఎవరన్నా వచ్చినా కానీ గబక్కన అరుస్తూ ఉంటుంది. సో ఇదిగోనండి మనకి ఎంట్రన్స్ లోనే తులసి చెట్టు, కృష్ణ తులసి, రామ తులసి రెండు ఉన్నాయి దీంట్లోనే. అలానే పక్కన కూడా ఎల్లో కలర్ చెట్టు ఉంది, చూసారు కదా. ఇప్పుడు మనకి ఇక్కడ సపోటా చెట్టు చూద్దాం రండి. ఇదిగోండి సపోటా చెట్టు. ఇప్పుడు ప్రస్తుతానికైతే పిందులు ఉన్నాయి. అదిగోండి అక్కడ ఒకటి ఉంది, కాపు అయితే కొంచెం అయిపోయిందంట. ఇంకా అక్కడక్కడ ఇప్పుడే పూత పిందులు ఉన్నాయి. ఇదిగోండి ఇక్కడ ఒకటి ఉంది చూడండి సపోటా. ఇదిగోండి చాలా బారుగా ఉంది కదా. అసలు మనకైతే రౌండ్గా ఉంటాయి చూడండి నేల. సో ఇప్పుడు వచ్చేసి మనము ఇందాక చిన్న గేట్ నుంచి వచ్చామండి అటువైపు నుంచి అయితే బండ్లు ఉంటాయి అనమాట. ఇప్పుడు ఇంకో వైపు నుంచి వచ్చాము, పెద్ద గేట్ నుంచి వచ్చాము అనమాట. ఇటువైపు నుంచి చూస్తే మీకు మ్యాంగోస్ చూపిస్తుందని చూడండి. అసలు కాయల్ని ఎంత బాగున్నాయనండి. కింద వచ్చేసి మనకి కలబంద చెట్లు, కింద ఎన్ని కావాలంటే అన్ని ఉన్నాయండి కలబందాలు. అలానే ఎల్లో పువ్వులు, అలానే కనకాంబరాలు. ఇంకా ఇటు నుంచి వచ్చామని చెప్పాను కదా, ఇటువైపు పెద్ద గేట్ అండి. ఇది కారు వస్తుంది ఇటువైపు నుంచి. సో ఇటు వచ్చేసి ఇంకోటి అండి జాన్ చెట్టు. ఇది కూడా ఈ చెట్టుకు బాగుంటాయి కాయలు. ఇదిగోండి ఉసిరి చెట్టు చూడండి, ఉసిరి చెట్టు. కాయలు అయితే ఇప్పుడు లేవు, ఎగురైతే బాగా వస్తుంది. ఇక్కడ చూసారా కరేపాకు చెట్టు. మాకు ఊర్లో ఎక్కడ కావాలంటే అక్కడ ఉంటాయి కరేపాకు. గుట్టగా ఉంటది, మీకు ఇంకా చూపిస్తాను. పువ్వు కూడా వచ్చిందండి, కరేపాకు పువ్వు, చిన్న చెట్టుకి పువ్వు. ఇదిగో సో ఇదిగోనండి చూడండి మల్లి చెట్టు పూలు మొగ్గలు. ఇగోనండి బయట చెట్టుకి లేవు కానీ లోపల చెట్టుకి బాగా వచ్చినాయి అండి. అబ్బా అసలు మంచి వాసన వస్తున్నాయి మల్లెపూలు. అసలు ఇవి మనకి ఒక గిద్ద గ్లాస్ వస్తాయోనండి. సో ఇదిగో చూడండి, ఇందాక చూసినాం గుండు మల్లి, ఇవి వచ్చేసేమో నాటు మల్లి. వీటిల్లో 2 రకాలు ఉన్నాయండి. మీకు ఇంకోటి చూపిస్తారండి, నాటు మల్లి అన్నాను కదా. ఇదిగోండి మొగ్గే మనకి తేడా తెలిసిపోతుంది. నాటు మల్లి ఇవి సాయంత్రానికే ఇచ్చుతాయండి. గుండు మల్లి వచ్చేసి మనకి రేపు కూడా యూజ్ అవుతుంది. ఇవైతే సాయంత్రం వరకేను, కానీ స్మెల్ చాలా బాగుంటాయి. సో చూడండి ఇక్కడ వచ్చేసి వేప చెట్టు అండి, చాలా పెద్దగా ఉంటుంది వేప పుట్ట. ఇంత ముంగలైతే అక్కడ కూడా ఉండేది. సో అక్కడ ఒక ఏంటంటే లాస్ట్ టైము బాగా పెద్ద గాలి వచ్చేసేసి వంగిపోయిందండి అటు వేపు, అసలు సగం విరిగిపోయింది, అప్పుడు పడిపోయింది అనమాట. ఇంక ఇదొక్కటే ఉంది వేప చెట్టు. చక్కగా ఇంకా మనము పుల్లలు ఇరుచుకొని పళ్ళు తోముకోవచ్చు, ఆరోగ్యానికి కూడా మంచిది. సో నెక్స్ట్ ఇంకో ప్లాంట్ చూద్దాం రండి. సో ఇదిగోనండి చూడండి, ఇది నారింజకాయ. చూసారా అసలు పండింది కూడాను. నేను హైదరాబాద్లోనే తీసుకొచ్చాను ఈ మొక్క కూడాను. చాలా చిన్నది తీసుకొచ్చాను, ఇప్పుడు పెద్దగా అయింది. కాయలు కూడా చక్కగా వచ్చేసినాయి. ఇలాగా పండింది కూడాను. జ్యూస్ చేసుకొని తాగొచ్చండి. ఇంకా ఇటువైపు వచ్చేసి మనకి కరేపాకు చెట్లు కూడా ఉన్నాయండి. ఇందాక మీకు చూపిస్తా అన్నాను, అదిగోండి చూడండి. మనకి ఎన్ని కావాలంటే అన్ని ఉన్నాయండి కరేపాకు చెట్లు. చూసారు కదా అసలు ఎంత మంచి వాసన వస్తుందనండి కరేపాకు. ఇదిగోండి రండి, ఇటువైపు ఇంకో మ్యాంగో చెట్టు ఉంది. చూసారా అసలు ఇది కాయ చూసారా, పొడవుగా ఉంది. నేను అనుకోవటం ఇది రసంకాయ అనుకుంటున్నాను. ఇందాక మీకు 2 రకాలు చూపించాను కాయ. ఇది గుత్తుల కాయ అయితే కాదనుకుంటా మరి. అంటే ఈ సంవత్సరమే పడ్డాయండి ఈ చెట్టుకు కూడా కాయ. అసలు మాకు ఒక 5 చెట్లు ఉన్నాయి కదా, ఇప్పుడు దాకా మనకి 3 చెట్లకి కాయలు వచ్చినాయి అండి. 3వ చెట్టుకి ఇదైతే కనీసం ఒక 10 ఉంటాయేమో. 3వ చెట్టుకి ఈ సంవత్సరమే పడ్డాయి అనమాట. ఇది రసంకాయలు. ఇది స్వీట్ ఎలా ఉంటుందో చూడాలి. అవి 2 అయితే టేస్ట్ చూసాను, చాలా బాగుంది, సూపర్. అబ్బా ఇదిగోండి ఇంకోటండి ఉసిరి చెట్టు.
ఇందాక అటు మనకి స్టార్టింగ్లో ఉంది ఒకటి, ఇదేమో వెనకమాల అనమాట. ఈ చెట్టుకు కూడా ఇప్పుడు ప్రస్తుతానికైతే కాయలు లేవు, బాగా చక్కగా ఉంది, ఎగిరేసుకొని పచ్చగా ఉంది. సో ఇదిగోనండి చూడండి, నేల మీద కాకరకాయ చెట్టు ఉంది, మా అత్తయ్య చక్కగా అల్లిచింది. అక్కడ కొన్ని పండిని, ఇదిగోండి ఇక్కడ ఉంది చూడండి కాయ. ఆర్గానిక్ ప్లాంట్స్ అండి. అబ్బా, ఇలా పండించినవి చక్కగా మనం వండుకొని తింటే ఎంత ఆరోగ్యంగా ఉంటామో. ఇదిగోండి ఇక్కడ కూడా ఉన్నాయి చూడండి, మళ్ళీ కరేపాకు చెట్లు. మనకి ఎక్కడ కావాలంటే అక్కడ ఉన్నాయండి. ఎంత ఫ్రెష్గా ఉందో ఆకు. సిటీల్లో అయితే మనకి ఇలా ఉండవండి. చూసా రెండు ఇంకోటి ఉంది, మీకు నిమ్మకాయ చెట్టు చూపిస్తున్నాను చూడండి. ఇదిగోండి, ఇది అసలు స్టార్టింగ్ అయితే ఇదేనండి నిమ్మ చెట్టు. ఈ చెట్టుకి బాగా వచ్చాయి కాయలు. సో కొన్ని రోజులకి ఇది చెట్టు ఏమైందంటే వడబడిపోయింది అనమాట. తర్వాత ఇంకా విత్తనాలు వేస్తే బయట వచ్చిందనమాట. ఆ చెట్టుకి కాయలు వచ్చినాయి. ఇప్పుడు మళ్ళీ ఇది కాస్త ఎగురేసుకొని మంచిగా వచ్చేసింది. పిందులు అయితే ఇప్పుడే పడుతున్నాయి. సో చూడండి అక్కడ పిందులు ఉన్నాయి. రండి మీకు ఇప్పుడు కొబ్బరి చెట్టు చూపిస్తున్నాను. ఇదిగోండి చూడండి, కొబ్బరి చెట్టు ఇక్కడి నుంచి పై దాకుంది. పైన ఉన్నాయండి కొబ్బరికాయలు. రేపైతే కొట్టేస్తాము కొబ్బరికాయలు. నీళ్ళు తాగాల్సిందేను, చాలా తీయగా ఉంటాయి. సో ఇదిగోనండి అరటి చెట్టు. లాస్ట్ టైం నేనైతే షార్ట్స్ లో వీడియో పెట్టాను. ఈ అరటి చెట్టుకి గెల తీసుకెళ్ళానండి. ఓన్లీ పచ్చిగా ఉంది కాయ. నేను తీసుకెళ్లి పండించుకున్నాను. చాలా బాగుందండి. మా పిల్లలకైతే జ్యూస్ చేసేసాను, అలానే విడిగా కూడా తిన్నాం. సూపర్ టేస్ట్ కాయ అయితే. చెట్టు మాత్రం అలానే ఉంది. కొన్ని అయితే కొట్టేసినట్టున్నారు, అయిపోయినాయి. పక్కన పిలకలు కూడా వచ్చేసినాయి. సో ఇప్పుడైతే మనకి లేవన్నమాట. సో ఇదిగోనండి చూడండి, పపాయ చెట్టు వచ్చేసింది. ఇవి విత్తనాలు పోసినట్టున్నారు అత్తయ్య, ఇప్పుడే వచ్చినాయి. అటు సైడ్ మనకు కనపడతాయి అండి. ఆ చెట్టుకి కాయలు పొడవుగా ఉన్నాయి చూడండి కాయలు. ఇంకో చెట్టు చిన్న చెట్టునండి, చిన్న చెట్టుకి చక్కగా వచ్చేసినాయి కాయలు. హైబ్రిడ్ చెట్లు అనుకుంటా ఇవి. సో ఇదిగోనండి ఈ చెట్టు వచ్చేసి తోటకూర. అసలు ఇక్కడి నుంచి అక్కడ దాకా ఉంది, అక్కడ కూడా ఉందన్నమాట చెట్లు. ఈ పైన ఉన్న విత్తనాలండి, ఈ గింజలు కింద పడిపోయి మనకి కింద నుంచి కూడా మనకి మొక్కలు వచ్చేస్తున్నాయి. ఈ రోజేనండి ఈ ఆకులు గిల్లేసేసి తోటకూర పప్పు చేశాను. నెక్స్ట్ ఆ ప్లాన్ చూద్దాం. సో ఇదిగోనండి మందార చెట్టు ఉంది చూడండి, చక్కగా పెద్దగా అయింది. మేము ఇంత ముంగల వచ్చినప్పుడైతే మందార చెట్టు లేదు. ఇప్పుడు హాలిడేస్కి రాగానే చక్కగా పెద్దదైంది, ఫ్లవర్స్ వచ్చేసినాయి, మొగ్గలు కూడా ఉన్నాయి. చూడండి అసలు మందార ఆకుతోటి మనము తలకి పెట్టుకుంటే అసలు హెయిర్ చాలా స్మూత్గా ఉంటుంది, హెయిర్ గ్రోత్ పెరుగుతుంది. మనకి సిటీల్లో అసలు మందార ఆకు దొరకాలన్నా, పువ్వులు దొరకాలన్నా అస్సలు ఉండదు. అదే మనకి ఊర్లో అయితే ఆర్గానిక్ అండి. చక్కగా ఎటువంటి మందులు లేకుండా ఈ ఆకు చక్కగా అన్నీ వేసేసుకొని హెడ్ పెట్టేసుకుంటే, హెడ్ బాత్ చేసుకుంటే హెయిర్ గ్రోత్ ఉంటుంది, స్మూత్గా కూడా ఉంటుంది. ఇదిగోండి ఇక్కడ కూడా ఉన్నాయి మందార చెట్లు. మందార పువ్వు చాలా బాగుంది, చాలా పొడవుగా ఉంది. రేఖ మందారం అనుకుంటా ఇది. రేఖగా ఉంది కాబట్టి రేఖ మందారం. ఇక్కడ ఉంది. ఆ చెట్టు ఏంటి, చింత చిగురు చెట్టు అనుకుంటా అండి. ఒకసారి ఆకు గిల్లి తినొద్దాము. నేను అనుకుంటున్నాను చింత చిగురు అని. ఇదిగో చూడండి, తిని చూసాను, చింత చిగురేనండి కన్ఫామ్. అబ్బా, పప్పులకైతే చాలా సూపర్గా ఉంటుంది. ఇదిగోండి ఇంకోటి ఉంది ఇక్కడ పపాయ చెట్టు. చూసారా, ఇక్కడ కూడా చాలా చిన్నగా ఉంది, కానీ చిన్న చెట్లకే కాపు వచ్చేసింది. హైబ్రిడ్ చెట్టు అనుకుంటా ఇది. ఇదిగోండి ఇక్కడ వచ్చేసి ఇంకో చెట్టు ఉంది, కొబ్బరి చెట్టు. సో ఇది చిన్న చెట్టు. ఇప్పుడైతే ప్రస్తుతానికి కాయలు అయితే చిన్న చెట్టుకు ఉండవు కదా, కొంచెం పెద్ద అయిన తర్వాత అదిగోండి అక్కడ ఉంది చూడండి, అలా పెద్దది అయిన తర్వాత అప్పుడు మనకి కాయలు ఉంటాయి. సో ఇదండి ఈరోజు వీడియో. చూసారు కదా, వాళ్ళ ఇంటికి వచ్చాము, మీకు ఆర్గానిక్ ప్లాంట్స్ చూపించాము. హౌస్ వచ్చేసి అటువైపు అండి. చూసారు కదా, ఇదండి ఇవాల్టి వీడియో. ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీకు షేర్ చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ.